మీరు రాత్రిపూట వెళ్ళిపోతారంట డోర్ నాక్స్ చేయకుండా. మీ గురించి కంప్లైంట్ ఉంది. రాత్రి 10 గంటలకు వెళ్తాడంట పైకి. మీకు ఏం అవసరం అండి ఆడపిల్లల హాస్టల్లో? ఇంకెవరైనా ఉన్నారా జెంట్స్ ఇక్కడ? వారు ఒక్కరే కదా. ఆ కంప్లైంట్ ఉంది. మీరు వింటారా చెప్పండి. ఇప్పుడు వినిపిస్తా. నేను ఇప్పుడు వినిపిస్తా. బాబు ఓపెన్ చేసి వినిపి. ఇంకొకసారి జాబ్ చేయొద్దు మీరు. నేను మీకు ఆ రికార్డింగ్ కనుక వినిపిస్తే మీ జీవితంలో మీరు ఇంకో గర్ల్స్ హాస్టల్లో కానీ ఇంకెక్కడ కానీ మీరు జాబ్ చేయకూడదు. వాచ్మెన్స్ రావచ్చు, ప్రిన్సిపల్స్ రావచ్చు, పైకి వర్కర్స్ రావచ్చు. డోర్ కొట్టారు మ్యామ్. మేల్ ప్రిన్సిపల్ సార్ వచ్చి కొట్టారు. మేము అప్పుడు ఎలా ఉంటాం? మేము పడుకున్నాం. 5:30 కాగానే సార్ వస్తున్నారు. చేయరు కదా. చలో ఇప్పుడు ఇక అయిపోయిన తర్వాత ఆ రికార్డింగ్ తీసి వినిపించు బాబు. వినిపించిన తర్వాత యూ టేక్ అ కాల్. అంత స్ట్రాంగ్గా ఎప్పుడు కూడా నేను చేయలేదు అనే మాట చెప్పకూడదు. ఎందుకంటే అక్కడ ఒక క్లాస్ రూమ్లో 60 మంది పిల్లలు ఉంటే 60 మంది పిల్లలు చెప్పారు నైట్ ఎప్పుడు పడితే అప్పుడు వస్తాడు, డోర్ నాక్ చేయడు, లోపలికి వచ్చేస్తాడు అని చెప్పి.